మరో బ్రేకింగ్ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన చేశారు అధికారులు. ఇక ఎల్లుండి నుంచి ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపారు. రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయన్నారు. మరోవైపు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ వైజాగ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, రేపు ఎల్లుండి భారీ వర్షాలు అంటున్నారు ఏపీ వ్యాప్తంగా. వాతావరణ శాఖ అధికారులు క్లియర్ కట్గా చెప్పింది ఏంటి? ఏపీకి మరోసారి తుఫాను హెచ్చరికల్ని జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ప్రస్తుతం బంగాళాఖాతంలో, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఇది రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఇది ప్రస్తుతం తమిళనాడు, శ్రీలంక తీరాల వైపుగా పయనిస్తుంది కాబట్టి దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర దగ్గర తీరం దాటేటప్పుడు, అంటే తమిళనాడు వైపుగా తీరం దాటేటప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంచనాలు వేస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలైన ఏదైతే నెల్లూరు, రాయలసీమ జిల్లాలు ఉంటాయో అక్కడ అన్ని చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే నేపథ్యంలో 26, 27 తేదీల వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల అలాగే కోస్తా జిల్లాల్లో భారీ నుంచి సాధారణమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. సైక్లోన్ స్ట్రామ్ ఉంది కాబట్టి, అంటే తుఫాన్గా కూడా మారే అవకాశం బలంగా కనిపిస్తుంది కాబట్టి తీరం దాటే తీర ప్రాంతాల దగ్గర, అంటే తమిళనాడు నుంచి శ్రీలంక వైపుగా దీని ప్రయాణం ఉంది కాబట్టి ఆ తీర ప్రాంతాల దగ్గర ఏదైతే నెల్లూరు మీద ఎక్కువగా మరోసారి ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ జిల్లా యంత్రాంగాల్ని ఎప్పటికే అప్రమత్తం చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి కూడా వాతావరణంలో మార్పులు వస్తాయి కాబట్టి, అంటే భారీ నుంచి సాధారణమైన వర్షాలు అక్కడ కురుస్తాయి కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ఈ ప్రభావంతో ఏపీ మొత్తం మీద 3 రోజుల పాటు ఇటు కోస్తా జిల్లాల్లో కూడా, అంటే ఉత్తరాంధ్ర వైపుగా తూర్పు కోస్తా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎక్కువ ప్రభావం దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల మీద ఉంటుంది కాబట్టి ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. రమణ, ఓకే, ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం సంగతి పక్కన పెడితే కనుక అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఆయా ప్రాంతాల్లో, ఎఫెక్టెడ్ ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి రూట్ మ్యాప్తో సిద్ధమవుతున్నారు? ఖచ్చితంగా వాతావరణ శాఖ ఇప్పటికే ఏదంటే హెచ్చరికలు, అంటే సైక్లోన్ స్ట్రామ్ కూడా ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ జిల్లా యంత్రాంగాల్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎందుకనంటే భారీ వర్షాలు కురిస్తే కనుక వెంటనే సహాయక చర్యలు ఎలా ఉండాలి, కంట్రోల్ రూమ్స్లో ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవ్వాలా, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏమైనా సిద్ధం చేయాలా అన్నది కూడా ఒకవైపుగా అధికారులని ఆరా తీస్తూ ఉన్నారు. అయితే అంత పెద్ద విపత్తుగా దీన్ని ఏమీ భావించాల్సిన అవసరం లేదు. సాధారణమైన వర్షాలు మాత్రమే ఉంటాయని వాతావరణ శాఖ అయితే ఇచ్చింది. అయితే ప్రభావిత ప్రాంతాల్లో కొంత మేరకు భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యి కలెక్టరేట్స్లో టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవ్వటం, సహాయక చర్యల కోసం వెంటనే యంత్రాంగాన్ని సిద్ధం చేయటం మాత్రం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. మత్స్యకారులకు మాత్రం మరొక 2 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి నెల్లూరు వరకు, అంటే దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్న పోర్టుల్లో ఉన్న ఏదైతే మత్స్యకారులు, ఆ తీర ప్రాంతాల దగ్గర మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి గంటకు దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఓవరాల్గా ఏపీ అంతా కూడా 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయి. కేవలం ఏదైతే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలంటే ఈ సైక్లోన్ స్ట్రామ్ ఎక్కడైతే ఏర్పడుతుందో ఆయా ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఆ నేపథ్యంలో ఇచ్చిన హెచ్చరికల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమయ్యి ఈ భారీ వర్షాల నుంచి ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలి, ఎటువంటి అలర్ట్స్ కొనసాగించాలన్న దాని మీద అయితే మాత్రం వాళ్ళంతా కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే దాని మీద ప్రభుత్వంకి ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రేపు కూడా ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే చోట మాత్రం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణమైన వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ అనురాధ.